పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నమ్మదగిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమతోటి మీరు ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ పాద సన్నిధిలోనికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో చేరి రాగలుగుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. అవును ప్రభువా, విలువ పెట్టి నన్ను కొనుక్కొని మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. ఆ విలువ సిలువ పైన మీరు గావించినారు. మీ ప్రశస్తమైన రక్తము చిందించి నా పాపములన్నిటినీ కూడా కడిగినారు. మీ స్వభావమును నాకు అనుగ్రహించవలనని పరిశుద్ధతలోనికి నడిపించినారు. నా దోషములన్నిటినీ కూడా మీరు వహించి సహించి నా నుంచి తొలగించి నన్ను నీతిమంతునిగా తీర్చినారు. ప్రభువా, మీ సొత్తుగా ఉండుటను బట్టి, నాకు మీ బిడ్డగా చేసుకొని నాకు అనుగ్రహించిన నిత్య స్వాస్థ్యమును బట్టి వందనాలు. ప్రభువా, మీలో నాకు కలిగే గొప్ప ఆదరణ, విమోచన, రక్షణను బట్టి, మీ అందే నాకు ఇచ్చిన గుర్తింపును బట్టి, ఐడెంటిటీని బట్టి వందనాలు. అంతేకాకుండా తండ్రి, అప్పటి నుంచి మీరే నాకు సంరక్షకుడుగా, నన్ను కాచి కాపాడేవాడుగా, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ప్రభువా వర్ధిల్లనీయకుండా ఉండే దేవుడిగా ఉన్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నా. మీలో అనుగ్రహించిన ఇన్హెరిటెన్స్ని బట్టి, ఈ ఐడెంటిటీని బట్టి, ఈ ఇమ్యూనిటీని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మేము కూడా ఈ బల్లలో మరి యోగ్యంగా పాలు పొందుటకు మీ జీవవాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నా. నన్ను సిలువ చాటున మరుగు చేయండి. మీ వాక్యమనే శక్తితో, ప్రభావముతో విడుదల చేయండి. మీ ప్రజలను మీరు సంధించండి, దర్శించండి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడే నేనేమి బోధించాలో అది నాకు నేర్పించును గాక. అంధకార దుష్ట శక్తుల ప్రభావమును యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామములో లయపరుస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ, టెక్నికల్గా కానీ మరి కరెంటు విషయంలో కానీ మేము వాడే డివైసెస్ వలన కానీ ఎటువంటి అంతరాయము కలగకుండా ఈ వర్చువల్ మీటింగ్ని కూడా మా కొరకు లాభదాయకంగాను, మా ఆత్మకు ఎంతో క్షేమాభివృద్ధి కలిగించేదిగాను చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ముందుగా సంఘముగా యాజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఐ అక్నాలెడ్జ్ ఆల్ యువర్ ప్రేయర్స్ డ్యూరింగ్ మై టైమ్ ఆఫ్ బ్రీఫ్ సిక్నెస్. కొన్ని రోజులు నేను జ్వరముతోటి బాధపడుతూ ఉన్నప్పుడు సంఘముగా అంటే నా కుటుంబముగానే ఎంతమంది అయితే నా కొరకు ప్రార్థించినారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అంటే దిస్ వాజ్ జస్ట్ ఎ వైరల్ ఫీవర్. అన్యూజువల్గా 5 రోజుల్లో పోవలసింది నాకు 10 రోజుల కంటే ఎక్కువ పడింది. దేవుడు అనుమతించినాడు, అందరూ ప్రార్థించినారు. ఈ ప్రార్థనలు బట్టి నేను దేవుడిని కూడా ఎంతో దగ్గరగా ఆయన సహవాసాన్ని అనుభవించగలిగిన, వాక్యము చేత ఎంతో ధైర్యపరచబడ్డా. వాక్యమే నన్ను నిలబెట్టింది అని నేను చెప్పగలను. చాలామంది నాకు వాగ్దానాలు పంపిస్తూ ఉండేవారు. వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి, వారు పంపించిన వాగ్దానాలని బట్టి కూడా వందనాలు. ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేర్చినాడు అని నేను సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నాను. మన ఎంకరేజ్మెంట్ కోసము, అంటే ఈ 10 రోజుల కంటే ఎక్కువగా ఉన్న ఈ జ్వరము కొంచెం కలవరపరిచింది. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి భయమే అనాలి, భయము కూడా కలిగించింది. అయినప్పటికీ దేవుడు ఈ సీజనల్ వైరల్ ఫీవర్ కాకుండా ఎటువంటి వేరే వైరస్ నా జోలికి రానివ్వలేదు. నా కుటుంబము, నా బంధువులు, నా సంఘము,
వీరందరూ చేస్తున్న ప్రార్థనలను బట్టి దేవుడు ఎటువంటి వేరే వైరస్ని నా జోలికి రానివ్వలేదు. మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, వాక్యముతోటి మనలను దర్శించి ఆయన మనస్సుని మనకి తెలియజేసే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు అంటే దాని ఆలోచన వినువానికే జ్ఞానం కలుగుతుంది. ఆయన ఇచ్చే ఆలోచన, ఆయన మాట విన్నప్పుడు మనకి కలిగే ధైర్యము, మనకి కలిగే ఆలోచన ఇదంతా ఎంతో గొప్పది అని నేను సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నాను. జూలై 23వ తారీఖున వచ్చిన ఈ జ్వరము కలవరపరుస్తూ ఉన్నప్పుడు 3వ తారీఖున దేవుని దగ్గర నుంచి నేను ఒక అభయం పొందుకున్నాను. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనల్ని దర్శిస్తాడో. ఆ రోజు నా డైలీ పోర్షన్లో నేను చదువుతూ ఉన్నప్పుడు ఉదయకాల సమయము యెషయా గ్రంథము 35వ అధ్యాయం. పర్సనల్గా దేవుడు ఎలాగ మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనకు ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాడు, ఎలాగ వాక్యంతో దర్శిస్తాడు, ఇది మన ఎంకరేజ్మెంట్ కోసం నేను పంచుకోవడానికి ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 35:4 చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఐజయా 35:4. యెషయా 35:4. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. తత్తరిల్లు హృదయములను, మన హృదయాల్ని పరిశోధించేదే దేవుడు. ఈ బయట ఉన్న పరిస్థితులతోటి మనకి ఎప్పుడో విజయం అనుగ్రహించినాడు. ఆయన పొందిన మరణము ద్వారా, ఆయన కాచిన ప్రశస్తమైన రక్తములో, ఆ రక్త ప్రోక్షణలో, అండర్ ద పవర్ ఆఫ్ హిస్ ప్రెషస్ బ్లడ్ we are healed from physical sickness, from mental sickness, psychological infirmities, and overall the dead spirit was quickened. చనిపోయిన మృతమైన ఆత్మ కూడా క్రీస్తులో జీవింపబడింది, జీవము పొందింది. సో దట్ పవర్ ఆఫ్ ద ప్రెషస్ బ్లడ్, ఆయన శక్తి కలిగిన ఆ పవిత్రమైన రక్తములో మనకి స్వస్థత ఆయన ఆపాదించింది. ఈ దేహములో మనము దానిని అనుభవించగలుగుతూ ఉన్నాము. ఆయన ఎప్పుడైతే హృదయము కొంచెం కలవరపడుతూ, భయపడుతూ, తత్తరిల్లుతూ ఉండిందో, ఇంత సూటిగా మాట్లాడాడు దేవుడు. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకుడి అని ఉంది అని, దట్ ఈస్ ఎ స్టేట్మెంట్ అనుకుందాం. అంటే భయపడకుండా ఉండాలి అని, అంటే భయపడవద్దు, దట్ ఈస్ ఎ ఫ్రేజ్. కానీ ఇక్కడ జస్ట్ భయపడవద్దు అని కాదు, వ్యక్తిగతంగా నా పరిస్థితి ఏంటో ఎరిగిన దేవుడుగా, పరలోకపు తండ్రిగా ఆయన నాతోటి చెప్తున్న మాట, తత్తరిల్లిన హృదయములో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండి. ఎంత 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 ధైర్యం వచ్చింది. ఆయన వచ్చి ఆయనే విల్ కమ్ టు టేక్ వెంజన్స్ అండ్ రికంపెన్స్, అండ్ దెన్ హీ విల్ సేవ్. ఆయనే రక్షించును. ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారా, దేవుడు ఇలాగ మిమ్మల్ని కూడా దర్శిస్తాడు. ఆయన వాక్యము సత్యము. ఏ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మీరు వేరు మాధ్యమాల ద్వారా వింటున్న అన్ని చిట్కాలు, దాంట్లో సత్యం ఎంత ఉందో నాకైతే తెలియదు. కానీ ఆ చిట్కాలు కానీ, ఆ కషాయాలు కానీ, ఆ రెమెడీస్ కానీ, వాటిలో ఎంత సత్యం ఉందో నాకు తెలియదు, అది ఎంత ప్రూవెనో నాకు తెలియదు. కానీ ఈయన వాక్యము సత్యము. ఆయన చెప్పిన వాగ్దానాలు ఆయన నెరవేర్చే దేవుడు. మీలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో, లేకపోతే ఎటువంటి సమస్యల్లో ఉన్నారో,
చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో, మీ హృదయాలు కూడా తత్తరిల్లుతూ ఉన్నట్లయితే, తత్తరిల్లు హృదయముతో ఇట్లా భయపడక ధైర్యముగా ఉండుడి. దేవుని పక్షంగా మీకు చెప్తున్న ఆయన వాక్యములోని సంగతి ఏంటి అంటే, ఆయనే వచ్చి మిమ్మను రక్షించును. దీని ఎఫెక్ట్ ఏంటి? ఈ భూలోకములో కొనసాగించబడుతున్న ఈ ప్రాణం, ఈ జీవమును ఆయన పొడిగించినాడు కదా, దీని ఎఫెక్ట్ ఆయన వచ్చి రక్షించినాడు కదా, దాని ఎఫెక్ట్ ఈ చివరి వచనంలో ఉంది చూడండి, 9వ వచనంలో. ఐజియా 35:9, యెషయా 35:9. నేను రెండో భాగం చదువుతున్నాను. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇంకొన్ని రోజులు ఉంటుందండి ఈ వైరస్, ఇంకొన్ని రోజులు. ఇప్పటికే సమ్ హర్డ్ ఇమ్యూనిటీ గురించి వింటున్నాము. దాని తర్వాత ప్రాబబ్లీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుంది అనుకుంటున్నాను. ఎంతో మంది మోకాళ్ళ మీదకి వచ్చి, ఎంతో మంది దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండి, కుటుంబాలుగా ఆయనను ఆరాధిస్తూ, కుటుంబాలే సంఘాలుగా దేవుని మహిమపరుస్తూ, అనేకమైన ఈ అనుభవాల గుండా అవుతుంది కదా. ఇవి ఇంకా కొన్ని రోజుల తర్వాత అవుతుంది. సియోన్లోకి వస్తాం మళ్ళీ, అంటే ఆయన సన్నిధిలోకి, ఆయన మందిరంలోకి వస్తాం. ఒకవేళ అది మన బిల్డింగే కాకపోవచ్చు, కానీ దిస్ ఫెలోషిప్, దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ సియోనునకు వచ్చేది. ఎలాగొస్తారు? సకలమైన రోగముల నుండి, సమస్యల నుండి యెహోవా వారిని విమోచించి, వారి పరిస్థితుల నుంచి అంతా విమోచించి, వారంతా ఎంతో రిలీఫ్ తోటి పాటలు పాడుచూ తిరిగి సియోనునకు వచ్చేదారు. తర్వాత ఏమనుంది? వారి తలల మీద నిత్యానందముండును. దేవుడిచ్చేది నిత్యమైనది. అంటే ఈ ఆనందము ఖచ్చితంగా, ఫర్ ష్యూర్, సర్టన్లీ ఈజ్ గివెన్ బై గాడ్. అందుకని ఇక్కడ నిత్యానందము అని ఉంది. మందులు అవి ఇవి ఇక్కడున్న ఏదంటే CDZ ఫార్ములా అంటున్నారు కదా, CDZ, లేకపోతే ప్రస్తుతం ఉన్న జనరేషన్ CDZ అంటున్నారు, జెడ్ని జీ అంటున్నారు. CDZ ఏంటి? విటమిన్ సి, విటమిన్ డి అండ్ జింక్. దిస్ ఈస్ ది ఇమ్యూనిటీ బూస్టర్స్. లేకపోతే మనము ఈ వైరస్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న ఔషధం. అది ఆనందాన్ని ఇస్తుందో తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ తలల మీద ఆయన అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదం, నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇంత దేహం ఉంది కదా, ఇంత దేహం కూడా ఈ వైరల్ జ్వరం వచ్చినప్పుడు అస్సలు లెగలేదు, అసలు కదలలేకపోయింది. మరి ఏంటో మరి, ఇంత దేహం ఉంది కానీ ఆ వైరల్ ఫీవర్ దానిని అంత బలహీనపరిచేసింది. కానీ ఇక్కడున్న వాక్యములో సంగతి కూడా జరిగింది. ఏంటి తెలుసా? నిట్టూర్పు. అంటే మూలుగుతుంటారు కదా, అదే జ్వరం అనే పరిస్థితి, అదంతా కూడా ఎగిరిపోతుంది అన్నాడు, ఎగిరిపోయింది అంతే. ఇది 3వ తారీఖున ఇవ్వబడిన వాగ్దానము. 5వ తారీఖు నుంచి నాకు జ్వరము పోయింది. జూలై 23వ తారీఖున వచ్చిన జ్వరము ఆగస్ట్ 5వ తారీఖుకి పోయింది. 3వ తారీఖున ఇవ్వబడిన వాగ్దానం. ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటి అంటే, 5వ తారీఖున హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్యం ఏంటి అంటే, నిర్గమకాండము 15:26, 26:15 దాంట్లో యెహోవా నిన్ను స్వస్థపరచును. కోఇన్సిడెన్స్ అంటామా? లేదా దేవుని జోక్యం. ప్రతిరోజు కూడా ఆయన మన జీవితాలలో జోక్యం చేసుకునే దేవుడు. ఈ విషయాలు దేవుని మహిమార్థమై నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మన సహవాసంలో ఉండే డాక్టర్స్ కూడా నాకు దేవుని
కౌన్సిల్ ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారా చక్కని అడ్వైస్ ఇచ్చి వారి ఇచ్చిన మెడికేషన్ని బట్టి కూడా వారికి కూడా నేను వందనాలు చెప్తూ ఉన్నాను. రండి, ఈ సమయంలో మీ గృహాలలో మీరు ఏర్పాటు చేసుకున్న రొట్టె, ద్రాక్షారసం, ఆ బల్ల చుట్టూ మీరు గనక కుటుంబంగా చేరి వస్తే, ఇది మన విధి. విలువబెట్టి కొనబడిన మనము దేవుని సొత్తైన వారము. దేవుడు ఏదైతే చేయమన్నాడో, వన్ ఆఫ్ ది ఆర్డినెన్సెస్, బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడము ఒకటైతే, అది కూడా అంతరంగంగా జరిగిన రక్షణ కార్యాన్ని నేను బహిరంగంగా చెప్పడము. అలాగే అది రక్షణ పొందిన సమయంలో ఇచ్చిన సాక్ష్యం అయితే, ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నేను ఇవ్వవలసిన ఈ బహిరంగ సాక్ష్యము నా అంతరంగములో, నా జీవితములో నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటూ, క్రీస్తు వారి రక్తము ఆపాదించుకొనిన నేను క్రీస్తును పోలి, క్రీస్తు వలె క్రైస్తవునిగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని మన క్రైస్తవ విశ్వాస జీవితం గురించి బయటకు బహిరంగంగా ఇచ్చే ఈ సాక్ష్యమే ఈ బల్లలో పాలు పొందడం. మందిరంలో ఉన్నప్పుడైతే అందరి ముందు సాక్ష్యము, కానీ ప్రస్తుత దినాలలో ఇది మీ కుటుంబంలోనే మీరిచ్చే సాక్ష్యం. మందిరంలో బహుశా మీ సంగతి మాకు తెలియకపోవచ్చు, కానీ కుటుంబంలో మీ సంగతి బాగా ఒకరికి తెలిసి ఉంటారు. అందుకనే యోగ్యంగా పాలు పొందడానికి మనము సిద్ధపడవలసి ఉంది. యోగ్యంగా పాలు పొందినప్పుడు మనము ఆయన రాకడ కొరకు అపేక్షించే ప్రజలముగా, ఎదురు చూచే ప్రజలముగా ఉంటున్నాము. యోగ్యంగా పాలు పొందకపోతే ఆ నిత్య నాశనమే కాదు, నిత్యమైన నరకమే కాదు, ఈ భూలోకములో జీవిస్తున్న జీవితంలో కూడా ఎంతో నష్టము, రోగము, ఇటువంటివి తెచ్చుకొని మనము మనల్ని మనమే పాడు చేసుకునే వారంగా అవుతున్నాము. కాబట్టి వాక్యపు వెలుగులో మనము పాలు పొందడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఉంది. బల్లలో పాలు పొందడము అది ఆర్డినెన్సెస్లో ఒకటి. అంటే నియమం ఏదైతే ఉందో, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నేను ప్రభువు వచ్చేంత వరకు కూడా నేను ఇది జరిగిస్తూ ఉండాలి. ఆ మాటలు మనం ప్రతి ఆదివారము వింటూ ఉంటాము, కానీ మనం ఒకసారి చదువుకొని ఆ పరిశీలనలో మన మనసులను సిద్ధపరచుకోవడం కూడా మంచిదే. ఆయన రాకడ వరకు ఆయన మరణమును ప్రచురిస్తూ, ఆ మరణము యందు నేను విశ్వసిస్తూ ఉన్నాను, నా కొరకే మరణించినాడు, నా కొరకే రక్తము కార్చినాడు, నన్ను విమోచించినాడు, నా కొరకు క్రయము చెల్లించినాడు అని నేను సాక్ష్యము పలుకుతూ ఆయన రాకడను అపేక్షిస్తూ, ఆ మాటలు ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23. అంత తెలిసిన భాగమే అనుకుంటాము. ఎవరికి వారము వారి హృదయాల మీద, గుండె మీద చెయ్యి పెట్టుకొని ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు వారి స్వంత జీవితాలను పరీక్షించుకుంటే అది మేలు కలిగిస్తుంది. ఆచారంగా, అలవాటుగా లైట్ తీసుకుంటే దేవుడు కూడా మనల్ని లైట్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు, ప్రకటించుదురు కాదు, ప్రచురించుదురు. అంటే మీ జీవితంలో సాక్ష్యము ఇచ్చెదరు. నోటితోటి ప్రకటించడం వేరు, ప్రచురించడం అంటే మీ జీవితంలోనే యేసుక్రీస్తు ఏదైతే చేసినాడో, ఆయన శరీరంను ఎందుకు నలగొట్టుకున్నాడో, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించినాడో, ప్రభువు వచ్చు వరకు ఆ మరణాన్ని మనము మన జీవితాలలో కనుపర్చే వాళ్ళముగా ఉంటాము, ప్రచురించడము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో అనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇప్పుడు ముందు చదివిన భాగం ఏంటండి? ఈ అపరాధములను తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఈ అపరాధములను తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్రమైన రక్తాన్ని చిందించినాడు. దానికి చిహ్నాలుగా ఉన్న ఈ రొట్టె, ఈ ద్రాక్షారసములో మనం పాలు పొందేటప్పుడు ఆ మరణాన్ని ప్రచురిస్తూ ఉన్నాం. అంటే ఆయన మరణించినాడు అని కాదు, నా కొరకు మరణించినాడు, నా కొరకు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నేను పొందవలసిన శిక్ష ఆయన నాకు బదులుగా పొందినాడు. పవిత్రమైన రక్తము నా పాప ప్రాయశ్చిత్తము కొరకు చిందించినాడు అని నేను చెప్పగలిగి, దాన్ని ప్రచురించగలిగి, దాంట్లో పాలు పొంది ఎంతో మేలు పొందాలి కదా. ఆ జరిగిన కార్యమే మనను అపరాధులుగా కాకుండా ఆ అపరాధమును తొలగించడానికి. అటువంటి కార్యము ఇక్కడ రివర్స్ అయిపోతుంది. అంటే నల్ అండ్ వాయిడ్ అంటారు. అంటే ఆ ఎఫెక్ట్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది, హాని చేస్తుంది. కొన్ని ఎట్లా ఉంటాయి అంటే మీరు చేసేది సరిగ్గా చేస్తేనే అది మీకు మేలు చేస్తుంది, లేకపోతే అది మీకు హాని చేస్తుంది. ఏమో ఈ ప్రస్తుత దినాల్లో డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్న సంగతి ఏంటి అంటే, మనం తీసుకునే విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని విటమిన్స్ అబ్జార్బ్ అయిపోయి ఒకవేళ మన దేహానికి అవసరమైన దానికంటే ఎక్కువగా వస్తే మన దేహమే దాన్ని విసర్జించేస్తుందంట. అంటే ఇబ్బంది లేదు, దేహానికి ఎంత కావాలో దాన్ని అబ్జార్బ్ చేసుకొని వేరుగా ఉంటే దాన్ని పంపించేస్తుంది. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని అవి నిలిచి ఉండిపోతాయంట. అంటే దే రిమైన్ ఇన్ యువర్ బాడీలోంచి బయటికి వెళ్ళవు, కానీ దేహానికి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో అది నిలిచిపోతుంది. ఆ నిలిచిపోయినప్పుడు మళ్ళీ అది హానికరం. D3 తీసుకుంటాము, అది వారానికి ఒక్కటే తీసుకోవాలి. నాకు వచ్చేసి అలా ఫుల్ ఇమ్యూనిటీ అని చెప్పేసి రోజు తీసుకుంటే అది యాక్చువల్లీ నిలిచి ఉండిపోయి, అంటే ఎక్సెస్ ఉన్నదంతా కూడా దేహంలోనే నిలిచి ఉండిపోయి అది మళ్ళీ హానికరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే జరిగిందో దానిని బట్టి అపరాధమును తొలగించుకోవడానికి యోగ్యంగా తీసుకోకపోతే, ఏ శిలువ కార్యం ద్వారా మన అపరాధము తొలగించబడిందో ఆయనను బట్టి ఏమన్నది ఇక్కడ, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అంటే దిస్ మల్టిప్లైస్ మ్యానిఫోల్డ్. ముందున్న అపరాధము నిన్ను క్షమించడానికి ఆస్కారము ఉండుంటే, ఇప్పుడు వస్తున్న అపరాధము అది
ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి. ఇప్పుడు ప్రభు యొక్క శరీరము రక్తము అసలు ఎంత విలువైనది, అసలు వెల కట్టలేనిది. దాని గూర్చి మనం అపరాధులం అయ్యాము అంటే ఇంకా మన సంగతి ఏంటి? ఒక డూమ్ అంటే ఇంకా భయంకరమైన నాశనము. గుర్తించు, గ్రహించు, అర్థం చేసుకో, ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించు, యోగ్యంగా పాలు పొందు. పరిస్థితులను బట్టి కానీ, మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని బట్టి కానీ, పొంచి ఉన్న ప్రమాదమును బట్టి కానీ, అసలు మనకి అర్థం కాని ఈ రోగములను బట్టి కానీ, ఈ పరిస్థితుల్లో నీ ప్రాణము ఏ పాటిది? తరుణం ఉన్నప్పుడు క్రీస్తులో జీవిస్తూ ఆయన రాకడ వరకు ఆయన మరణమును యథార్థంగా ప్రచురిస్తూ యోగ్యంగా బలలో పాలు పొంది ఆయన అనుగ్రహించే ఆశీర్వాదము, దీవెనలు, ఆయన సన్నిధి అవి అనుభవిస్తే, యోగ్యంగా పాలు పొందిన వారు అవి అనుభవిస్తారు. అనుభవించడం లేదన్న లోపం ఉంది అంటే బహుశా మనం ఎక్కడో పొరపాటు చేసి ఉండొచ్చు. అయినా దేవుడు తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి మనకి తరుణం ఇస్తున్నాడు. ఇదొక తరుణం. ఆయనే మనల్ని దర్శిస్తున్నాడు. వాక్యంతో ఆయనే మనల్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళికలు మనకి అర్థమయ్యే రీతిలో బయలుపరుస్తూ ఉన్నాడు. అవి కష్టమైనవేమీ కాదు. అదే రాకెట్ సైన్స్ కాదు. అది మనం ఆచరించలేనటువంటి సంగతులు కాదు. అదేదో చాలా మన దగ్గర డబ్బు ఉంటేనే చేసే సంగతులు కూడా కాదు. మన దగ్గర శక్తి ఉంటేనే చేసే సంగతులు కాదు. కేవలము నిష్ప్రయోజకులమైన మనలను మనం ఇప్పుడు ఉపయోగపడేటట్టుగా, అది ఆ మాట చక్కని మాట ఉంటుంది ఫిలోమోను పత్రికలో ఉన్న మాట. ఫిలోమోను పత్రిక నిష్ప్రయోజకులమైన మనల్ని ఎట్లాగా అంటే మన జీవితంలో మనం దాన్ని గ్రహించగలమో అన్నది చెప్తున్నాను. ఫైలమన్ 1:11, ఫిలోమోను 1:11. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నీకును నాకును ప్రయోజనకరమైన, ప్రాఫిటబుల్. దేవుని కొరకు మనం కూడా ప్రాఫిటబుల్గా ఉండాలి, ప్రయోజనకరముగా, నిష్ప్రయోజకులము కాకుండా. పరీక్షించుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. వ్యక్తిగతమైన సంగతులు ఉంటాయి, రహస్యమైన సంగతులు ఉంటాయి. మీ ఆలోచన కాకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగులో, అంటే దట్ ఈస్ ద స్టాండర్డ్, అదే కొలమానంగా పెట్టుకొని పరీక్షించుకోవాల్సిన తరుణము. వాక్యం అంతా ఉన్న కొద్ది సమయంలో చూసుకోలేము కానీ ఎవరి పరిస్థితిని బట్టి దేవుడు ఆ వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. పరీక్షించుకోవాల్సిన వాటిల్లో ఈరోజు మనము గ్రహించవలసింది ఏంటి అంటే, ఈ కరోనా, ఈ కోవిడ్ పుణ్యమా అని ఊరికే శానిటైజేషన్ అని వింటూ ఉన్నా. శానిటైజ్ అని. ఆత్మీయ జీవితానికి ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే శాంక్టిఫికేషన్, శాంక్టిఫై అని. శానిటైజేషన్ ఏంటి? కడుక్కోవడం, శుద్ధి చేసుకోవడం. శాంక్టిఫికేషన్ ఏంటి? పరిశుద్ధపరచబడడం, పరిశుద్ధంగా మన జీవితాలను కొనసాగించడం, పరిశుద్ధత మెయింటైన్ చేయడం.
క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో పాలు పొంది నేను క్రీస్తులో ఐక్యమైపోయాను, దైవ లక్షణములు నేను పొందుకున్నాను అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. ఆ పరిశుద్ధతను మెయింటైన్ చేయడము అవసరమైనదే. అయిపోయింది. వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్, అంత్య దినాల్లోనే ఉన్నాం. ఎప్పుడో ఎన్నెన్నో చెప్తూ ఉంటుంటే జనాలకి అర్థం అవ్వకపోతే ఒక చిన్న శాంపుల్, ఉగ్రతలోని చిన్న శాంపుల్ మనం చూసాం. ఇదే ఇలాగా ఉంటే ఆ తీర్పులో ఆ ఉగ్రత మనం అసలు ఊహించలేం. కానీ తప్పించుకోవడానికి ఒకటే, మన పరిశుద్ధతను మెయింటైన్ చేసుకోవాలి, కాపాడుకోవడం, శాంక్టిఫై చేసుకుంటూ ఉండడము. శాంక్టిఫికేషన్, ఈ పరిశుద్ధత శుద్ధమైనదే అండి, మంచిది. ఏదైనా కానీ అపవిత్రమైనది ఏ పరిస్థితిలో కూడా మంచిది కాదు. ఆత్మీయంగా కూడా ఈ ప్రస్తుత దినాల్లో ఇంకా చేతులు అన్నీ శానిటైజ్ చేసుకుంటూ కడుక్కుంటూ ఉంటున్నాం కదా. ఇట్స్ మోర్ సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అవసరమైనది. వ్యక్తిగతంగా దీని గురించి నేను చాలాసార్లు ఎక్కడ సాధ్యమైతే అక్కడ దీని గురించే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ రియలైజ్ దట్ ద ఓన్లీ థింగ్ ఈ ప్రస్తుత లోకములో మన జీవితాన్ని కొనసాగించేటప్పుడు మనకి నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించేది కూడా మన జీవితంలో ఉండే పరిశుద్ధతనే. తుదకు దేవుణ్ణి ఎదుర్కోవడానికి, దేవునితో పాటు కలిసి ఉండడానికి కూడా అవసరమైనది పరిశుద్ధతనే. మనము పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయకుండా ఏం కావాలి? ప్లెజర్స్ అంటే ఏదో పరవశం చెందిపోవాలి అన్నట్టుగానే ఊహాలోకంలో జీవిస్తూ ఉంటే వాస్తవికమైన దేవుడు, వాస్తవికమైన విషయాలు ఆయన బయలుపరిచి మనకు మార్గము సరళము చేస్తే ఆ మార్గంలో ఉన్న మనము మన పరిశుద్ధతను కాపాడుకోకపోతే మనకి ముందుకి వెళ్ళే అనుమతి ఇంకా ఉండదు. అపరాధులం అయిపోయినప్పుడు యు ఆర్ లయబుల్ ఫర్ జడ్జిమెంట్. నీకు తీర్పు వస్తుంది, నీకు శిక్ష వస్తుంది. యోగ్యముగా అంటే పరిశుద్ధత మెయింటైన్ చేసుకోకపోతే నీవు అసలు యోగ్యుడవే కాదు అని చెప్తున్నాను. సూటిగా చెప్పాలంటే బల్లలో పాలు పొందడానికి కానీ, నీ విశ్వాస జీవితము సాక్ష్యము చెప్పడానికి కానీ పరిశుద్ధత మెయింటైన్ చేయకపోతే, పరిశుద్ధత లేకపోతే నీవు యోగ్యుడవు కాదు. నీవు యోగ్యత లేకుండా పాలు పొందితే ప్రభువు యొక్క శరీరమును గూర్చియు, ప్రభువు యొక్క రక్తమును గూర్చియు యూ విల్ బి గిల్టీ. నీవు అపరాధివిగా ఎంచబడతావు. చాలా చాలా సీరియస్ మ్యాటర్, ఎంతో తీవ్రమైన సంగతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెషియన్స్ 5:27. ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నప్పుడు తన్ను తాను అప్పగించుకొని మరణించింది ఎందుకు తెలియకుండా పాలు పొందేవారమైతే అది ఎంతో నష్టము,
ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, నో స్పాట్, నో రింకిల్, అంటే ఎటువంటి పరిశుద్ధత, కలంకమైనను ముడతయైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. వాక్యముతోనే, వాక్యము ద్వారానే. ఏదేదో దీనికి షార్ట్ కట్స్ లేవు. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యములోనే మనలను పరిశుద్ధంగా చేసుకోవాలి. ఏ కలంకమైన, ఏ ముడత అయినా, ఎటువంటి మలినమైన, ఇంకా ఏదైనా ఒప్పుకొనని పాపమైన, వీటన్నిటినీ కూడా మనము వాక్యము ఏమి చెప్తుందో ఆ వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్యానుసారంగానే చెయ్యాలి తప్ప ఏదో మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి, సాటిస్ఫై చేసుకోవడానికి ఏదో అంటారు చారిటీ, దాన ధర్మాలు చేసి ఏదో అక్కడ ఇక్కడ నేను ఏదో చేశాను, చెయ్యాలి. అది విధి మనది. క్రైస్తవులం అంటే, దేవుని బిడ్డలం అంటే, దేవుని నామము మన నోట తీసుకుంటున్నామంటే అటువంటి కార్యాలు మనం చేయాల్సిందే. శత్రువుని కూడా ప్రేమించి ఆయనకు కూడా సహాయం చేయాల్సిందే. మన విధి అది. ఈ విధి ఏదైతే చెయ్యాలో, పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవాలి. ఆ బ్రష్ చేసుకోవడమే నేను గొప్ప అని చెప్పుకుంటానా? అది చేసుకోవాలి, అది నా విధి. నాకు పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళుని శుభ్రపరచుకోవాలి. సో నేను రోజు బ్రష్ చేసుకోవాలి, అది విధి. నేను కూడా క్రైస్తవుని, దేవుని బిడ్డను, దేవుడు దయామయుడు, అందుకని నేను కూడా దయగలిగి జీవించాలి. నాకు గనక ఉన్న వాటిలో నేను ఏదైనా చేయగలిగితే నేను అది చెయ్యాలి. అది నా విధి. దాంట్లో గొప్ప చెప్పుకోవడం కాదు. అది చేస్తున్నాను కాబట్టి నేను దేవుడి కోసం ఏదో చేసేసాను, దానిని బట్టి నేను పరిశుద్ధుడినే అనుకోవడము బహుశా పొరపాటేమో. వాక్యముతోటి, ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, ఈ పరిశుద్ధత ఎట్లాగ రావాలి అంటే వాక్యముతోటే రావాలి. ఎందుకంటే ఈ వాక్యము మనకి క్రీస్తునే చూపిస్తూ ఉంటుంది. ఈ వాక్యం ఎల్లప్పుడూ మనకి యేసుక్రీస్తు ప్రభువారు, మీరు పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన ఛాయ. క్రొత్త నిబంధనలో అయితే ఇంకా సాక్షాత్తు ఆయన 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 జీవితము, ఆయన చెప్పిన విషయాలు. ఇప్పుడు పరిశుద్ధపరిచేది ఏంటి కూడా? ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచేది. ఎలాగ పరిశుద్ధపరుస్తుంది? అదేంటి ఆయన రక్తం ఎలా పరిశుద్ధపరుస్తుంది అంటే వాక్యమే. ఈ వాక్యంలో మరి ఆయన రక్తము, ఆయన జీవితము, ఆయన శరీరము, ఆయన చిత్తము ఏం చేస్తుంది అనేది వాక్యం మనకి బయలుపరుస్తూ ఉంటుంది. ఎంత ధ్యానిస్తూ ఉన్నామో, వాక్యానుసారంగా జీవితాన్ని మనము ఎలాగ కొనసాగించగలుగుతున్నామో అప్పుడు మన పరిశుద్ధత కూడా ఆ స్టాండర్డ్లోకి వెళ్తాయి. వాక్యం యొక్క స్టాండర్డ్లో కనుక మన పరిశుద్ధత మెయింటైన్ చేస్తే యు ఆర్ అ విన్నర్ ఆల్రెడీ. మీరు విజయవంతులు. మీరు ఏది చేపట్టినా కానీ దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే మీరు కూడా అపరాధులుగానే మళ్ళీ తీర్పు తీర్చబడతారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే మనల్ని శుద్ధులుగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హీబ్రూస్ 13:12, హెబ్రీ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. ఎంత స్పష్టంగా ఉంది? తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. చాలా ప్రాముఖ్యమైనది. మీరు మారు మనసు పొందుండొచ్చు. మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో, రిపెంటెన్స్ ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ పరిశుద్ధతను
కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఇదే మీరు హెబ్రీ చూస్తున్నారు కదా, హెబ్రీలో 2 పేజీలు ముందుకెళ్ళండి, 6వ అధ్యాయం, ద బేసిక్ థింగ్, మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. ఇదంటే పునాది. దిస్ ఈస్ ద ఫౌండేషన్, ద ఫండమెంటల్, ప్రాథమికమైన విషయము ఏంటి అంటే ఈ రిపెంటెన్స్, ఈ మారు మనస్సు. ఈ మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైనదో విశ్వాసికి పరిశుద్ధత కాపాడుకోవడము కూడా అంతే ప్రాముఖ్యమైనది. క్వశ్చన్ ఏంటి అంటే, మీలో అందరికీ ఈ మారు మనస్సు ఉందా? డిడ్ యూ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్? మీ పాపములను బట్టి మీరు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒప్పుకొని ఈ మనసు మార్చుకున్నారా? లేకపోతే మనసు ఇంకా ఈ లోకంలోనే పాడుతుంది, లోకంలోనే తిరుగుతుంది, లోకంలోనే గంతులు వేస్తుంది, లోకంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? లోకములో ఉన్న కల్మషమైన మలినమైన ఆలోచనలతోటే మన జీవితం ఉంటుంది. లోకములే ఉంటే మన చూపులు కూడా మనోనేత్రములు కాదు, మన ఈ భౌతికమైన నేత్రాలు భయంకరమైన విషయాలు చూడడానికే ఆశపడుతూ ఉంటాయి. లోకంలో ఉన్నప్పుడు ఈ నోరు దేవుణ్ణి స్తుతించాల్సిన నోరు, దేవునిని ఆరాధించవలసిన నోరు, దేవుని యొక్క మరణమును ప్రచురించాల్సిన ఈ నోరు, దేవునిని మహిమపరచవలసిన నోరు, అంటే దయగల మాటలు పలకవలసిన ఈ నోరు ఈ లోకములో ఉంటే బూతు మాటలు పలుకుతుంది, అనవసరమైన మాటలు పలుకుతుంది, ఇతరులను నొప్పించి గాయపరిచి బాధపరిచే మాటలను పలుకుతూ ఉంది. ఈ లోకంలో ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం? చేతి నిండా డబ్బు తీసుకెళ్ళినా కానీ అది చిల్లు పెట్టిన సంచిలో వేసినట్టే వృధా అయిపోయి నష్టమే. ఈ లోకంలో వెళ్ళాలి అంటే నాశనానికి, అంధకారానికి, నరకానికి, కొలిమిలోనికి వెళ్ళిపోయి అక్కడ నశించిపోయే పరిస్థితి. అందుకనే మనము మనసు మార్చుకొని ఈ మనసులో లోకము లేకుండా ఈ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుడే నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు, ఆయనే మనలను పరిశుద్ధపరుస్తాడు. ఆ దేవుడు ఉన్నప్పుడు ఆ మనసు మారి ఆ మనసులో దేవునిని మనము అనుభవించినప్పుడు, ఎందుకంటే పరిశుద్ధత మెయింటైన్ చేయడము మన వల్ల అయ్యే పని కాదు. మరి ఏం చేయాలి? ఆ దేవుణ్ణి మన మనసులో ఉంచినప్పుడు మనసు మార్చుకొని దైవికమైన మనస్సు, దేవునితోటి సంబంధము కలిగిన మనస్సు, దేవుని వాక్యమును ప్రేమించే మనసు అది కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వాక్యంలోనే ఏమనుంది మాట? తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఫస్ట్ ఎపిసల్ టు థెస్సలోనియన్స్ 5:23. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరుచును గాక. మన వల్ల అయ్యే పని కాదు, కానీ సమాధానకర్తయగు దేవుడే చక్కగా సమాధానంగా ఆయన ప్రెషర్ చేసి మనల్ని ఒత్తిడికి గురి చేసి మనల్ని మన మీద ఫోర్స్ చేసేది కాదు. సమాధానకర్తయగు దేవుడు. నీవు ఏకీభవిస్తే, నీవు ఒప్పుకుంటే, నీవు ఆహ్వానిస్తే, నీవు అంగీకరిస్తే, నీవు స్వీకరిస్తే అప్పుడు సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. బెనిఫిట్ ఆఫ్ ది సాంక్టిఫికేషన్ అంటే ఏంటి ఇక్కడ? ఎలాగ సంపూర్ణంగా అంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. కాపుదల దేనికి? మన ఆత్మకు, ప్రాణమునకు, శరీరమునకు. శరీరమునకు శానిటైజర్ తోటి కడుగుతున్నాం,
సబ్బుతోటి కడుగుతున్నాం. ప్రాణమునకు, లేకపోతే ఇక్కడ ఏమనుంది, జీవము అనుంది. ఈ ప్రాణమునకు, జీవమునకు చాలామంది ఏవో ఏం చేస్తున్నారంటే సమ్ మెడిటేషన్ చేస్తున్నారు, సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు, ఏంటంటే ఫర్ సమ్ మెంటల్ రిలీఫ్. మరి ఆత్మకు, ఈ ఆత్మకు పరిశుద్ధత కావాలి, దానికి వాక్యము కావాలి. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించి విధేయత చూపించినప్పుడు సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మలను సంపూర్ణముగా. ఇప్పుడు ఈ పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఈ రిపెంటెన్స్ ఎంత ప్రాముఖ్యమైనదో, మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో అంత ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా మనకి ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో పరిశుద్ధతను కాపాడుకోవడము కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాసము లేకుండా నథింగ్, ఇంకేమీ లేదు. ఈ బల్ల లేదు, రొట్టి లేదు, ద్రాక్షారసము లేదు, దానిలో పాలు పొందేది లేదు. ఇదంతా విశ్వాసమును బట్టి. విశ్వాసముతోటి నేను ఆ దేవుని యొక్క సంబంధాన్ని నేను రెస్టోర్ చేసుకుంటున్నాను, సమకూర్చుకుంటూ ఉన్నాను. అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మన విశ్వాసము, ఆ విశ్వాసపు స్టాండర్డ్, ఆ విశ్వాసంలో మన స్టాండింగ్, విశ్వాసంలో మన ఏమంటారు దాన్ని, కన్ఫర్మేషన్, నిశ్చయత, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. సెకండ్ ఎపిసోడ్ టు కొరింథియన్స్ 12:5, 13:5. సెకండ్ ఎపిసోడ్ టు కొరింథియన్స్ 13:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మీరు భ్రష్టులు కాని ఎడల, ది ఆపోజిట్ ఆఫ్ హోలీ, ది ఆపోజిట్ ఆఫ్ సాంక్టిఫైడ్. అంటే భ్రష్టులు, పవిత్రులు కాని ఎడల, పరిశుద్ధులు కాని ఎడల. అప్పుడు ఏంటి? కానీ ఇలా యేసుక్రీస్తు మీలో మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మీ విశ్వాసము కూడా ప్రాముఖ్యమే. ఇదంతా ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ మెయింటైనింగ్ అవర్ శాంక్టిటీ, శాంక్టిఫికేషన్. పరిశుద్ధతను మనం మెయింటైన్ చేసే విషయంలో ఇది ఎంతో అవసరమైనది. ఓన్లీ శాంక్టిఫికేషన్ మేక్స్ us రెడీ ఫర్ హిస్ కమింగ్. ఈ పరిశుద్ధత మాత్రమే దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, జాన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ 2-3 వచనాలు. 1 John 3:2-3. మొదటి యోహాను 3:2-3. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో ఇది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ద ప్రాసెస్ కూడా ఉంది. చేసుకుంటూ ఉంటున్నాం. ఈ బల్ల దగ్గర ఇది పరీక్షించుకుంటూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధతను మనము కాపాడుకోవాల్సిన బాధ్యతను చేపడుతూ ఉన్నాం. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. ఆత్మీయమైన బాధ్యతను నిర్వహిస్తున్నానా లేదా అని దేవునికి లెక్క అప్పచెప్పుతూ ఉన్నాం.
లెక్క అప్పచెప్తే యోగ్యంగా సంతోషంగా ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో ఏవైతే దేవుని శరీరానికి దేవుని రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయో దాంట్లో పాలు పొందాలి. ఏంటి ఈ పరిశుద్ధతలో ఉండే ఎఫెక్ట్ ఏంటి? ఈ పరిశుద్ధతతో వచ్చే పర్యవసానం ఏంటి? పాపమునకు వచ్చే పర్యవసానము మరణం ఉంది, దుఃఖం ఉంది, నిట్టూర్పు ఉంది, రోగము ఉంది, శ్రమ ఉంది, వేదన ఉంది. కానీ ఆ పరిశుద్ధతకి వచ్చే పర్యవసానం అంటే ఈ మనలో ఈ పరిశుద్ధతను మెయింటైన్ చేసేటప్పుడు ఒక మార్పు మానసికంగా హృదయములోని ఒక మార్పు, భావోద్రేకం కాదు సుమా, ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్. ద బీయింగ్ ఇట్ సెల్ఫ్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఈ మనిషి యొక్క ప్రాణములో ఉన్న ఈ సహజమైన స్వభావములో మార్పు, సహజంగా ఉండే పాపము తొలగిపోయి ఆ పాపముకి ఉన్న బై ప్రోడక్ట్స్ అంతా కూడా ప్రక్కకి వెళ్ళి ఈ పరిశుద్ధతకి వచ్చే ఫలాలు, పరిశుద్ధతతోటి వచ్చే ఫలాలు ఏంటవి? సాత్వికం ఒకటి, మీక్నెస్ వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు వస్తుంది. దాని తర్వాత జెంటిల్నెస్ వస్తుంది. జెంటిల్నెస్ అంటే బీయింగ్ జెంటిల్. బీయింగ్ జెంటిల్ అంటే ప్రతిదానికి చిరాకు పడిపోయి విసుగుపోయి కసురుకుంటూ దేనికి జవాబు చెప్పాలన్నా అరిచి నిదానంగా సున్నితంగా చక్కగా జెంటిల్గా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు చిరాకు పడిపోయి అరిచేది అది మారుతుంది. దేనిని బట్టి? పరిశుద్ధతను బట్టి. పరిశుద్ధత ఎలాగా అంటే వాక్యముతోటి మనం పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలి? వాక్యంలో ఉన్న క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు ఏమి చేయమంటున్నాడో అది చెయ్యాలి. సాత్విక మీక్నెస్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. క్రైస్తవుడుగా ఈ పరిశుద్ధత తీసుకొచ్చే ఎఫెక్ట్లో వచ్చే ఈ సాత్వికము ఈజ్ నాట్ వీక్నెస్. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. యు మే బి మీక్, యు ఆర్ సాఫ్ట్, యు ఆర్ సాఫ్ట్ స్పోకెన్, యు స్పీక్ ఓన్లీ గ్రేషియస్ వర్డ్స్, బట్ ఎదుటివారు ఆ రెస్పెక్ట్ కానీ ఆ భయము కానీ అది వేర్. దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద సాంక్టిఫైడ్ నేచర్ ఇన్ యూ. పరిశుద్ధతను బట్టి ఈ సాత్వికము ద్వారా ఈ లోకములో కూడా మనకు ఘనత, ప్రజల నుండి గౌరవం, కైండ్నెస్, దయ. అప్పటి వరకు కఠినంగా ఉంటాము, అప్పటి వరకు పట్టించుకోము, తీసి పడేస్తాము, చాలా చిన్న చూపు చూస్తాము. కానీ ఈ చేంజ్ బికాజ్ ఆఫ్ సాంక్టిఫికేషన్ మనల్ని ఎంతో దయగల వారిగా చేస్తూ ఉంటుంది. హీ కీప్స్ హిమ్సెల్ఫ్ సేఫ్ అండ్ ప్యూర్ ఫ్రమ్ ఆల్ మేనర్ ఆఫ్ సిన్. ఈ పరిశుద్ధత గురించి గమనము కలిగిన వ్యక్తి అన్ని విధాలైన పాపం, చిన్నది కూడా చేయడానికి, చిన్న పాపం నుంచి కూడా దూరంగానే ఉంటాడు, జాగ్రత్తగానే ఉంటాడు. లేకపోతే కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఈ పరిశుద్ధత మనలను ఎటువంటి పాపం నుంచి, చిన్నదే కానీ పెద్దదే కానీ, దాని నుండి మనలను దూరంగా ఉంచుతుంది. A calm settles over him. The inner battles are over. ఇవి నా నోట్స్లో కొన్ని నేను రాసుకున్నవి మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈ పరిశుద్ధత నాకు ఏం చేసిందంటే ఏ కామ్ సెటిల్స్, నిమ్మలం, నెమ్మది, సమాధానం, ప్రశాంతత ఇవన్నీ కూడా మన ప్రాణంలో అవి స్థిరపడతాయి, సెటిల్ అవుతాయి. తద్వారా ద ఇన్నర్ బ్యాటిల్స్ ఆర్ ఓవర్. లోపల ఉండే కలవరము, ఉండే ఎన్నెన్నో పోరాటాలు, దాన్ని ఎలా జయించాలి, వాడు ఎందుకు ఇలా అనుకుంటున్నాడు, అక్కడేం చేయాలి, అయ్యో నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు ఓడిపోతున్నాను, నా వల్ల ఎందుకు అవ్వదు, ఇటువంటి పోరాటాలు అన్నీ ఇంకా ముగిసిపోతాయి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఎంతో స్పష్టంగా మనకు బయలుపరచబడుతుంది.
దేవునిని మహిమపరుస్తూ ఆయన రాకడను అపేక్షిస్తూ రెడీగా ఉన్నాము అని ముందుకి కొనసాగిపోతూ ఉంటాం. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక.